విశాఖపట్నం లోక్సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ 3 లోక్సభ సెగ్మెంట్లను సొంతం చేసుకోగా టీడీపీ 4 సొంతం చేసుకుంది. ఫస్ట్ విశాఖపట్నంలోని అసెంబ్లీ సెగ్మెంట్లు ఏంటో చూద్దాం. గాజువాక, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం ఈస్ట్, భీమిలి, శృంగవరపుకోట. గాజువాక అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో తిప్పన నాగిరెడ్డి గాజువాక సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ పార్టీ తరఫున పల్లా శ్రీనివాసరావు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం వెస్ట్ ఇక్కడి నుంచి కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆనంద్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి పిచివిఆర్ నాయుడు, ఇతన్ని కన్నబాబు అని కూడా పిలుస్తారు, ఇతను పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ తరఫు నుంచి. ఇక 2019లో గన్నబాబు గెలుపొందారు టీడీపీ తరఫున. ఇక ఈసారి కూడా ఇతనే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది విశాఖపట్నం వెస్ట్లో. విశాఖపట్నం నార్త్ తీసుకున్నట్లయితే వైసీపీ పార్టీ తరఫున కన్నప్ప రాజు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ నుంచి పి విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ తరఫున గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నార్త్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి కూటమి పార్టీ అయిన బీజేపీ పార్టీ అభ్యర్థి పి విష్ణుకుమార్ రాజు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. విశాఖపట్నం సౌత్ తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వి గణేష్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కూటమి పార్టీ అయిన జనసేన నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో టీడీపీ పార్టీ తరఫున గణేష్ కుమార్ గెలుపొందారు ఇక్కడి నుంచి. ఈసారి మాత్రం అతనికి కూటమి పార్టీ అయిన బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేయడంతో అతనికి టికెట్ రాక వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా అతనికి ఈ ప్లేస్లో టికెట్ ఇచ్చింది. కానీ జనసేన పార్టీ అయిన వంశీకృష్ణ శ్రీనివాసరావు యాదవ్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విశాఖపట్నం సౌత్లో. విశాఖపట్నం ఈస్ట్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ పార్టీ తరఫున వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వెలగపూడి రామకృష్ణ బాబు టీడీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి కూడా టీడీపీ పార్టీ తరఫున ఇతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది విశాఖపట్నం ఈస్ట్లో. భీమిలి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎం శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున శ్రీనివాసరావు 2019 ఎలక్షన్స్లో గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ పార్టీ నుంచి గంటా శ్రీనివాసరావు గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది భీమిలి అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక శృంగవరపుకోట అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కడుబండి శ్రీనివాసరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి కోళ్ళ లలితా కుమారి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో కడుబండి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఇక ఈసారి కోళ్ళ లలితా కుమారి టీడీపీ పార్టీ తరఫున గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇది విశాఖపట్నం లోక్సభ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలుపొందే అభ్యర్థుల వివరాలు అనేది మేము క్లుప్తంగా ఇచ్చాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.